మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో కొందరు వ్యక్తులు ఓ గోదాంను కిరాయికి తీసుకుని మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో ముందస్తు సమాచారాన్ని అందుకున్న పోలీసులు 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 లక్షల రూపాయల విలువ చేసే కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని 2 కార్లను సీజ్ చేశారు పోలీసులు. A1 గా అల్లం రవీందర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ వెల్లడించారు. నకిలీ మద్యం తయారీ ముఠాను పట్టుకున్న సిబ్బందికి ఎస్పీ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రివార్డులను అందించి అభినందించారు. మహబూబాబాద్ ప్రాంతంలో ఒక ఇల్లీగల్ కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది. అది సమాచారం వచ్చింది. ఆ రిలయబుల్ సమాచారం వచ్చిన వెంటనే మన లోకల్ పోలీస్ వాళ్ళు మన ఇక్కడ ఎక్సైజ్ శాఖ ప్లస్ పోలీస్ అందరికీ అంటే సీనియర్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ ఇక్కడ జ్యోతి బస్సు నగర్ కాలనీ ఇలాందో రోడ్లో ఉంది. అది అక్కడ ఒక ఈనాని రాజగోపాల్ గారిది ఒకటి గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది. అది సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే ఎక్సైజ్ ప్లస్ పోలీస్ శాఖ వాళ్ళు వెంటనే అక్కడ పోయి రేడ్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక వెహికల్ ఆ గోడౌన్ నుంచి బయట వచ్చే క్రమంలోనే మన వాళ్ళు అది పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో కొన్ని ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేసిన బాటిల్స్ ఉండే కార్టన్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ అక్కడ ఫర్దర్ అడిగిన తర్వాత అసలు ఎక్కడ తయారు చేశారు ఏం చేశారు అది అడిగితే లోపల అది గోడౌన్ చూపించడం జరిగింది. ఆ గోడౌన్లో చాలా బాటిల్స్ ఇట్లాంటి సేమ్ తయారై ఉన్నాయి. ఆ గోడౌన్ పక్కనే ఇంకొక వెహికల్ కూడా పార్క్ చేసి ఉంది. ఆ వెహికల్లో కూడా ఆల్మోస్ట్ ఫుల్ బాటిల్స్ ప్యాక్ చేసి ఉండేది. సో దీంట్లో అసలు మెయిన్ అక్కడ స్పాట్లో ఆ గోడౌన్ దగ్గర మనం చూస్తే ఈ 3 వ్యక్తులకి మనం పట్టుకోవడం జరిగింది.